బంగారం దొరికితే దోషం అని చెప్పాను. ఇది బంగారం విషయంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పద్ధతి. బంగారం దొరికిందనుకోండి, అబ్బా! నాకు బంగారం దొరికింది కదా అని చెప్పని తీసుకొచ్చుకోకూడదట ఇంటికి. ఎవరికైతే బంగారం దొరుకుతుందో వారికి కష్టములు రాబోతున్నాయి అంటానికి అది సంకేతం అని చెప్పారు. సువర్ణం గనక దొరికితే దాన్ని తీసుకువెళ్ళి లేనటువంటి వారికి దానం చేయాలి. లేదా దగ్గరలో దాపుల్లో ఎక్కడైనా ఒక దేవాలయం ఉన్నట్లయితే తీసుకెళ్ళి ఆ దేవాలయం హుండీలో వేసేసి, స్వామి నాకు కష్టాలు రానివ్వకుండా కాపాడని చెప్పని నమస్కారం చేసుకోవాలి. కొంతమంది బంగారం పోతే బాధపడతారు. కొంతమంది ఏమి బంగారం పోతే నేను కూడా బాధపడతాను. కానీ బంగారం పోయినట్లయితే గనక కర్మ అంతటితో నశించిపోతుంది. దీనివల్ల లాభాలు రావు. పూర్వజన్మ నుంచి అంటిపెట్టుకొస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా అంతటితోటి ధ్వంసం అవుతుంది అని చెప్పని. అందుకనే కాంచనం కర్మమోచనం అని అన్నారు. ఒకప్పుడు ఇంట్లో ఏ శుభకార్యాలు చేసుకున్నప్పటికీ బ్రాహ్మడికి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలసి వస్తే ఈ యొక్క సువర్ణమును ఆ యొక్క తాంబూలంలో ఉంచి ఇచ్చేవారట. అంతటి ఐశ్వర్యంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి వారు అని చెప్పని.